దేవా, ఈరోజు మాతో అందరితో మాట్లాడమని వినగల చెవులు, నాయన గ్రహించగల మనసు నాకు మా అందరికీ దయచేయమని ఏసైనా ఆడుకున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ నా హృదయపూర్వక వందనాలని. మరి ఈ రోజుల్లో రక్షించబడ్డ మనం, ప్రవీణ మనం మారుమూసి పొంది 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వచ్చినాయి కానీ ఇంకా కొన్ని కుటుంబాల్లో కొంతమందిలో కొన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు హృదయాలు చాలా గాయమైవి బాధపడుతూ నలిగిపోతున్న పరిస్థితులు కనపడుతుంది. ఇందాక కుటుంబం మాట్లాడుతున్నారు, మేము వస్తున్నాము సంఘానికి, ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నాం కానీ మమ్మల్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు. మరి బలహీనంగా మమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. కొన్ని మాటలు సుటిపూడి మాట కూడా మాతో మాట్లాడుతున్నారు అని చెప్పి నిన్న ఒక సహోదరు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. అప్పుడు నేను అన్నాను, తమ్ముడు నువ్వేమి అలాగే బాధపడబాకు, ఎవరైతే ఎవరు నిన్ను అంటున్నారని అనుకుంటున్నావు, నువ్వు దేవుడు నిన్ను దీవిస్తున్నాడు అయ్యా, నీకు అది నీకు తెలియట్లేదు. అవన్నీ మనకి దీవెనకరమే, ఆశీర్వదమే. మనల్ని ఎవరైతే మాట్లాడతారో అది నీకు ఒక మెట్టులోకి నువ్వు ఎదుగుతున్నావు, నీకు అర్థం కావట్లేదని చెప్పాను. కానీ ఆ కుటుంబం చాలా బాధపడుతున్నారు, తన భార్య బాధపడుతున్నారు. అయితే నేను చెప్తున్నాను కానీ వాళ్ళు అది తీసుకోలేకపోతున్నారు. చూడండి, ఇలా దేవుడి వాక్యము మనతో మాట్లాడుతుంది. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 14 వచ్చింది చూడండి, చదవండి మనం. యెషయా గ్రంథం 60:14. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిలపడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. నిన్ను బాధించేవారు సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడతారు, నిన్ను తొలగించేవారు వచ్చి నీ పాదాల మీద పడతారు. చూడండి, దేవుడు ఇచ్చిస్తున్నాడా తగ్గిస్తున్నాడా? కొన్నిసార్లు మన సంతోషం ఏంటంటే మనం పొగిడే వాళ్ళు, అబ్బా మీ ప్రార్థన చాలా బాగా ప్రార్థన చేశారండి అంటే మనకు సంతోషం. మీరు దేవుడి కొరకు చాలా త్యాగం చేస్తున్నారండి అంటే సంతోషం. ఏ కాడికి మనల్ని పొగిడే వాళ్ళని, మనల్ని హెచ్చించే వాళ్ళని చూసినప్పుడు మనకు సంతోషం ఉండదు. కానీ మనల్ని ఎవరైనా సరే గాయపరిచినప్పుడు, బలహీనంగా మాట్లాడినప్పుడు ఆ వ్యక్తిని చూసి మనం ఏం చేస్తామంటే బాధపడుతున్నాం. కానీ దేవుని వాక్యం, నిన్ను బాధించేవారు సంతానపు వారు నీ ఎదుట వచ్చి సాగిలపడతారు. ఎవరైతే మనల్ని బాధిస్తున్నారో, ఎవరైతే మనల్ని గాయపరుస్తున్నారో, ఒక దినాన వాళ్ళు వచ్చి అంటే మన ఎదురుకు వచ్చి సాగిలు పడతారంట. చూడండి, ఈ వాక్యం మనందరిలో నెరవేరాలి. ఎప్పుడైతే మనల్ని ఎవరైతే గాయపరుస్తున్నారో, బాధ పెడుతున్నారో, సూటిపోటి మాటలు మాట్లాడుతున్నారో, బలహీనంగా మాట్లాడుతున్నారో, మనం కానీ మాట్లాడకుండా, మనం కానీ మౌనంగా ఉండి వాళ్ళు మనం ప్రేమించగలిగితే దేవుడి వాక్యం ఉంటుంది, నేను బాధించే వారి కొరకు మీరు ప్రార్థన చేయమని ప్రభు చెప్పాడు. ఎవరైతే అలాగ మనం వచ్చగలుగుతామో ఏదో రోజున మనం దేవుడు ఇచ్చేస్తాడండి. కానీ ఆ సమయం వరకు మనం ఏచి ఉండలేకపోతున్నాం, ఆ సమయం వరకు మనం ఓపిక పెట్టలేకపోతున్నాం. అందువల్లనే నోరు జారుతున్నాము, కానీ దేవుడు ఇవ్వాల్సిన ప్రతిఫలాన్ని మనం పొందుకోలేకపోతున్నాం, ఫెయిల్ అయిపోతున్నాం. కుటుంబాల్లో జరుగుతున్న పరిస్థితులు, సంఘంలో జరుగుతున్న పరిస్థితులు, ఇరుగు వాళ్ళు పొరుగు వాళ్ళు జరుగుతున్న పరిస్థితులు ఆధారపడదు. లోకంలో వ్యక్తులు ఎలాగున్నారో సంఘంలో రక్షించబడ్డ వారు, ప్రభు నిలిన వారు కూడా అలాగే కనపడుతున్నారు.
కానీ నువ్వు గమనిస్తున్నాను, నన్ను చూసి అట్లా మాట్లాడుకుంటున్నారు, ఇట్లా మాట్లాడుకుంటున్నారు, నన్ను చూసి నోరు తాగుతున్నారు, అట్లా అంటున్నారు, ఇట్లా అంటున్నారు. ప్రకృతి పడ్డ మనం ప్రభుని మనం కూడా అలా మాట్లాడితే దానివల్ల ఏం ప్రయోజనం అండి? లోకంలో వ్యక్తులు అలాగనే కనబడుతున్నారు, లోకం కూడా అలాగనే కనబడుతుంది. లోకంలో ఉన్నట్టు మనం అలా ఉండకూడదు కదండి. దేవుడి వాక్యం నమ్మిన మనం, దేవుడి వాక్యం మనం విధేయమైతే తప్పకుండా మనం చూస్తామండి. మనం తిరిగి ఇట్లా ఏదైనా ఒక ఊరిలో మేము ఆ దేవుడి పని మీద వెళ్ళాము, మనం 10 మంది కలిసి వెళ్ళాము. అక్కడ ఉపవాస ప్రార్థన చేయాలి. అందరూ గ్రూప్ ప్రార్థన కూర్చున్నాం. మా కుటుంబం వాళ్ళు సభ్యులందరూ కూడా వాళ్ళు వచ్చారు. అయితే వాళ్ళు బస్సుకు వచ్చారు, మేము కారు వేసుకు వెళ్ళాం. వాళ్ళు కొంతమంది మాకు బస్సు అందట్లేదు, మీరు చక్కగా కారు వేసుకు వెళ్ళిపోయారు, తొందరగా మీరు కారు పంపండి అని చెప్పేసి అక్కడ నుండి అడుగుతున్నారు. నేనంటున్నాను, ఓపిక పట్టండి అయ్యా, నిరీక్షించండి, ఎందుకు అంత తొందరపడుతున్నారు? మీరు అట్లా మాట్లాడతారండి. కారులో వెళ్ళేవాళ్ళు నిలబడి గంట నిలబడితే మాకు తెలుస్తుంది, మీరుంటే మీకు తెలుస్తుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అరే ఓపిక పెట్టండి అయ్యా అని చెప్పి, నేను ప్రార్థనలో ఉన్నానులే అని చెప్పి, ఏమో ఇంతకంటే బ్రహ్మాండది వాహనం వస్తుందో మీకోసం అన్నా నేను. ఆయన పట్టించుకోవట్లేదు, అసలు మాట పట్టించుకోవట్లేదు, మళ్ళీగా మాట్లాడుతున్నారు. అయినా మౌనంగా ఉండి సరే అందరు గ్రూప్ పేజ్లో ఉన్నాం. ప్రార్థన అయిపోయింది, గంట నాకు ఫోన్ చేస్తే వాళ్ళు గమనం చేరిపోయామన్నారు. ఎలా చేయాలి అన్నాను. మీరు అన్నట్టు గారు మాస్టర్ గారు, మాకు మీకంటే బ్రహ్మాండ కారు మాకు ఇచ్చాడు దేవుడు, ఆ కారుకి మేము వెళ్ళిపోయామండి అని చెప్పి మాట్లాడారు. చూడండి, తొందరపాటు. కొంతమందికి ఆలోచన, అందుకే బైబిల్ అంటుంది ఆలోచన లేకుండా వ్యాజ్యాన్ని పోకమని. కొంతమందికి అంత తొందరపాటే, తొందర నోరు జారుతారు, తొందరగా ఎదుటివారిని అపార్థం చేసుకుంటారు, నోరు పారేసుకుంటారు. గమనించండి, ప్రభునికి వెళ్ళిన మనం దేవునికి వచ్చి మనం ఏ విషయం కూడా ఎటు వారి మీద నోరు పారేసుకోకూడదు, ఎటు వారిని మనం స్థిరీకరించకూడదు. దేవుని మాట్లాడడం కదా, నేను చెప్పాను, తమ్ముడు తీసేసిన రాయి మూలకు తలరాగా చేస్తాడు దేవుడు. నువ్వు సంఘంలో వాళ్ళు ఇట్టు అంటున్నారు, ఇట్టు అంటున్నారు, నువ్వు మీ భార్య భర్తతో బాధపడుతున్నారు. కాదులేనా, మేము పేదవారం కదా, ఒక డబ్బు లేదు కదా, అందుకే మమ్మల్ని అలాగా సంఘం వస్తే మమ్మల్ని చూసి నవ్వుతున్నారన్నా, రకరకాల వస్తువులు అనుకుంటున్నారన్నా అని చెప్పి అంటున్నాడు. ఎందుకు అనుకుంటున్నావు అలాగా? నీ హృదయం అన్ని అనలేదు కానీ చెబురా, హృదయం పాడినప్పుడు ఎవరు మాట్లాడేది కూడా అపార్థంగా ఉంటుంది. నీ హృదయం కరెక్ట్గా ఉంటే, నీ హృదయంలో మంచిగా ఉంటే ఇటువారు ఏది మాట్లాడినా రైట్గా అనిపిస్తుంది. కానీ ప్రభుని కలిగి మనం దేవుని గురించి మనం ఈరోజు అనేకులు హృదయాన్ని పాడు చేసుకుంటున్నారు, నోరు పాడు చేసుకుంటున్నారు, ఇటువారిని అపారం చేసుకుంటున్నారు. అలా అపారం చేసుకుని నోరు పాడు చేసుకుంటే మనం పనికి అయిపోతాం, మనం దేవుని ఎదగలేము. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యం చదువుతున్నామో, దేవుని వాక్యం వింటున్నామో, ఎప్పుడైతే మనం దేవుని వాక్యం విని దేవుని మాటలు కానీ మనం కానీ వరదలో చేర్చుకుంటే, ఇక్కడ వాక్యం ఉన్నట్టుగానే నిన్ను బాధించేవారు సంతానం వారండి. చూడండి, నిన్ను బాధించేవారు సంతానం ఒక్కడు కాదండి. నిన్నెవరైతే బాధించారో, నిన్నెవరైతే తునికించారో, నువ్వు ఎప్పుడైతే దేవుడి వాక్యానికి లోబడి దేవుడి వాక్యం విధేయమై, నా ప్రభునే అన్నారు కదా, ఆయన్నే గాయపరిచారు కదా, ఆయన ముడిశారు కదా, నేనే పాడిదాన్ని, ఇది నాకు తగువే, ఇది నాకు సహనాన్ని మనం కానీ సహించుకున్న కలిస్తే అప్పుడు వాళ్ళ సంతానం అంట ఒక్కడు కాదంట, అందరూ సాగరపడతారు. చూడండి, ఎవరైతే తునికిస్తారో వారు వచ్చి నీ పాదాల మీద పడతారు. ఎవరైతే తునికిస్తారో ఇదే వదిలే అన్నట్టుగా. కానీ ప్రభు ఎప్పుడు అలాగ అనలేదు. ఒక్క ఆత్మను చూపడం ప్రభుకి ఇష్టం లేదు, ఎవరిని కూడా ఆయన తీసేయలేదు. అందుకే వాటిని తీసేసిన రాయి మూలకు తలరాయి చేస్తానని ప్రభు చెప్పాడు.
చూడండి ఈరోజు అనేకులు మనం చూసేస్తున్నారు. కుటుంబాల్లో చూడండి, భార్య భర్తలు కానీ, అత్త కోడళ్ళు కానీ, అన్నదమ్ముళ్ళు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ నన్ను తీసేస్తున్నారు, తీసేటట్టుగా మాట్లాడుతున్నారు, నన్ను తునికిస్తున్నారు, నన్ను గాయపరుస్తున్నారు అని చెప్పి చాలా మంది బాధపడుతున్నారు. కుటుంబంలోనే నా భర్త నన్ను అసలు ఇల్లు లేకుండా మాట్లాడుతున్నాడు, తునికిరిస్తున్నాడు, బలహీనంగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి నేను తట్టుకోలేను, నా వల్ల కావట్లేదు అని చెప్పి కొంతమంది కొన్ని కుటుంబాలు భార్య భర్తలు ఉన్నారు. దేవుడు నిజంగా ఆ కుటుంబాన్ని ఎంతో ప్రేమించి మన వాడు చదువుకున్న చదువులు దాన్ని బట్టి ఇద్దరిని ఫస్ట్ తన భర్త ఫారెన్ వెళ్ళాడు, తర్వాత తను ఇద్దరు మారవలసి పొందారు. తన భార్య చెప్పింది, అన్నయ్య నేను వెళ్ళి అక్కడ సువార్త అందించి మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను అన్నయ్య, అందుకని నాకు ప్రార్థన చేయండి అన్నయ్య, నేను బలంగా ఉండాలి అని చెప్పి ఎన్ని మాటలు చెప్పింది. అక్కడికి నేను కూడా ఉద్యోగం సంపాదించుకుంటాను అన్నయ్య అని చెప్పింది. ప్రార్థన చేపించుకుంది, దేవుడి బిడ్డ దగ్గర ప్రార్థన చేపించుకుంది, వెళ్ళిందండి. ఉద్యోగం వచ్చింది. తన భర్తకి మరి ఉద్యోగం, ఇద్దరికి ఉద్యోగం. కాకపోతే తన భర్త కొట్టడు, అంటే కొంత డ్రింక్స్కి అలవాటయ్యాడంట. అలవాటైన వాడు ఆయన గట్టిగా మాట్లాడి దూరం పోతాడంట. మరి అలాంటప్పుడు నువ్వు ప్రార్థనతో ఆ వ్యక్తిని మార్చుకోమా, కన్నీరు కాల్చు, ప్రార్థన చేయి, ఎందుకు దేవుడిని నాకు పంపించాడు అని చెప్పి అనేక పర్యాలు నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు. అట్టగానే అలాగనే వీడు కూడా ఎవరో ఒక సహోదరి, మన ఇండియా సహోదరి ఆమెకి పరిచయం అయిందంట. ఆమె ప్రభు నమ్ముతుందంట. ఆవిడంట, అబ్బా నువ్వు నాకు దొరికావు, దేవుడు నాకు ఇచ్చాడు, మన ఇద్దరు ప్రార్థన చేద్దాం, ఇద్దరు కలిసి కొంచెం ప్రార్థన చేసుకుందాం, ఇద్దరు కలిసి ప్రార్థన చేయడం, నిజంగా నాకు ఆధారం దొరికింది, నాకు శక్తి వచ్చింది, బలం ఎన్నో మాట చెప్పింది. అలా చెప్పినప్పుడు మా నిలబడతాను, దేవుని సువార్త చెప్తాను, ఈ యొక్క ఫారంలో మన ఎల్ఈఎఫ్ సాహసం నిలబడాలి అని చెప్పిన అమ్మాయి అని 6 నెలలు కాకముందు మళ్ళీ ఇండియా వచ్చేసింది. చెప్పబెట్టకుండా వాళ్ళ భర్తకు చెప్పబెట్టకుండా ఎయిర్పోర్ట్ కూర్చొని నాకు ఫోన్ చేసింది, అన్నయ్య నేను వచ్చేస్తున్నాను. ఎందుకమ్మా అంటే, అన్నయ్య నేను మీకు వచ్చి చెప్తాను. సర్లే అమ్మా. తన భర్త చెప్పబట్ట కూడా వచ్చేసింది, ఇండియా వచ్చింది. ఏంటమ్మా అంటే అతను తాగుతున్నాడు అన్నయ్య, నాకు ఇష్టం లేదు. సరే తల్లి, తాగుతున్న మాట వాస్తవం, ఆయన ఎక్కడి నుంచి ఉన్న బ్యాడ్ అలవాటే. నువ్వు ప్రార్థనతో తను మార్చుకోవాలమ్మా. ఎందుకు దేవుడు ఆ ముందు పెట్టాడు నీకు? నీకు అన్నిటిలో ఒక ప్రార్థనతో మనం భర్త బలహీన అనుకోండి, భార్య బలహీన అనుకోండి, లేదా కొడుకు బలహీన అనుకోండి, నీ ప్రార్థన ద్వారాగా, నీ కన్నీటి ద్వారాగా నీ ఓర్పు, సహనం, నిరీక్షణ ఉంటే ఆ ప్రార్థనతో జయిస్తే ఇతరులకు మనం సాక్ష్యం ఉంటామమ్మా. అందుకు దేవుడు ఇక్కడ పోరాటం పెట్టాడేమో అంటే, నువ్వు ఎప్పుడు ఓర్చుకో, సహించుకో అంటావు అన్నయ్య. నాకు అది ఇష్టం ఉండట్లేదు అన్నయ్య, ఎందుకంటే నాతో మాట్లాడి మానేసిందండి, మౌనం అయిపోయింది. ఎప్పుడు చూసినా సహించుకో, ఓర్చుకో, తగ్గించుకో అంటే నాకేమో ఇదే కదా నువ్వు అనేది, ఇదే నువ్వు చెప్పేది. నాకు అది ఇష్టం ఉండట్లేదు నువ్వు చెప్పే మాట అని చెప్పేసిందండి. మాట్లాడటం మానేసి మొన్న తన భర్త ఎత్తుక్కుంటూ వచ్చి పిల్లలు తీసుకున్న, భార్య తీసుకొని నా దగ్గరికి వచ్చితే నేను కొన్ని మాటలు తనతో మాట్లాడుతుంటే అతను అన్నాడు, సార్ నాలుగు బలహీనత ఉంది సార్, కానీ నాకు అది పోవాలని ఆశపడుతున్నాను, కానీ దాన్ని జయించలేకపోతున్నాను. కానీ నా భార్య నాకు సహకరించట్లేదు సార్. సహకరిస్తే నేను కూడా ఇద్దరు అక్కడ 10 రూపాయలు సంపాదించుకొని అవును నేను అనుకుంటున్నాను సార్. నేను బలహీన సార్, నేను కాదనలేదు సార్, నేను బలహీన అవుతున్నాను సార్. కొన్ని సందర్భాల్లో ఇవి నిలబడొచ్చు కదా సార్, ఎందుకంటే ఈరోజు మళ్ళీ ఫారెన్ నుంచి మళ్ళీ నేను టికెట్ పెట్టుకొని మళ్ళీ నేను వీడి కోసం వచ్చాను సార్ అని చెప్తాను. చూడండి, ప్రభునికి వెళ్ళి మనం దేవుడికి వచ్చిన మనం దేవుడి వాక్యాన్ని వినాల మనం విధేయమైతే, దేవుడి వాక్యాన్ని కానీ నమ్మితే
దేవుడి వాక్యానికి మనం లోబడితే ఎన్ని కార్యాలు జరుగుతాము. దేవుడి వాక్యం అంటుంది, దేవుడికి లోబడండి, అపవాదం జయించండి, అప్పుడు వాడు మీ ఇద్దరి నుండి పారిపోదు. అపవాది మనల్ని ఏదో ఒక రూపంలో నోరు జారించాలి. ఏదో రూపంలో నోరు జార్చేసారండి, భక్తి అంతా ఫెయిల్ అయిపోతుంది. ఏబుని ఇలాగా శోధించి 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 ఎట్లయితే నోరు జారేయాలని అపవాది ఎంత ప్రణాళిక ఇస్తుంది, అయినా ఏబు నోరు జారలేదు. అంటే ఆనాడే కాదు, ఈనాడు కూడా భర్త మాట్లాడుతున్నాడని, అత్త మాట్లాడుతుందని, తోడుకోవడం మాట్లాడుతుందని, ఆడపడుచు మాట్లాడుతుంది. ఇట మాట్లాడుతున్నాడు, మారుమోసుకొని దేవుడు నమ్ముకున్నావు. అలా మాట్లాడుతున్నప్పుడు అది నువ్వు మహానందం ఎంచుకొని నాకు దేవుడు ఓర్పు కావాలని ఉద్దేశం అడిగాను, సహనం కావాలని అడిగాను. ఈ రకంగా దేవుడు నాకు ఇలాగ వస్తున్నాయి ప్రభా, నాకు ఓర్పు సహనం ఈ ప్రభాని ప్రాణం చేసుకోవాల్సింది కాబట్టి వాళ్ళు ఇట్లా అంటున్నారు, వాళ్ళు ఇట్లా అంటున్నారు, మొత్తం ఇలాగా ఉంది, మా భర్త ఇలాగా అన్నాడు, వాళ్ళు ఇలా అనగానే ఈరోజు నన్ను తిరిగిస్తున్నారు, నన్ను తీసేస్తున్నారు, నన్ను పనికిరాని దాకా మాట్లాడుతున్నారు. నేను ఇంట్లో పనికిరాను, నేను ఇంట్లో క్షణం ఉండను, నేను వెళ్ళిపోతాను అని చెప్పి కొంతమంది కుటుంబాలు పాడు చేసుకున్నారు. ఎక్కడి చెప్పబడి మారుమోసుకొని ప్రభు ఈ వారికి కూడా కుటుంబాలు కట్టుకోలేకపోతున్నాం. ఎందుకు కేవలం కుటుంబం ఎందుకు కట్టుకోలేకపోతున్నాం అంటే కేవలం వాక్యం మనం వినలేదు, వాక్యంలో పట్టలేదు. విన్నాం కానీ వాక్యానుసారంగా మనం జీవించలేకపోవడం. ప్రభుని తల్లి మనం తెలుసుకొచ్చి మనం గమనించండి, ఈ వాక్యము ఎంతగా మనల్ని ఆదరిస్తుందో. నిన్ను బాధించే వారు సంతానపు వారు నీ ఎదుట వచ్చి సాగిల పడుతుడు, నిన్ను తురికించే వారు వచ్చి నీ పాదాల మీద పడుతుడు. గమనించండి, ఎవరైనా సరే కుటుంబంలో నువ్వు బాధింపడుతున్నావా, భర్త ద్వారాగా, లేకపోతే భార్య ద్వారాగా, లేకపోతే ఇరుగువారి ద్వారాగా, లేకపోతే పొరుగు వారి ద్వారా, సంఘం ద్వారాగా, సంఘంలో ఎవరైనా నేను తిరిగిస్తున్నారా, బలహీనగా మాట్లాడుతున్నారు, నవ్వుతున్నారని చూసి, అలాంటప్పుడు నువ్వు దేవుడి వాక్యాన్ని ముందు పెట్టుకో. ఈ వాక్యాన్ని వాడు ముందు పెట్టుకుని నిలబడగలిగితే ఎంత మీరు మొన్న దేవుని బిడ్డలు అయ్యగారు వచ్చారు ప్రజలు ప్రవాహంలో వచ్చారు. సంఘంలో ఉంటారు కదండి, పెద్ద సలహాలు ఉంటారు కొంతమంది. మా సంఘంలో కూడా పెద్దవాళ్ళు ఉన్నారు. పెద్దవాళ్ళు అంటే సీనియర్ పోస్ట్. ఆ టీవీ మీద దేవుడి బిడ్డలు వస్తున్నారని నేను మ్యాట్ ఒకటి ఇప్పించాం. ఆ మ్యాట్ ఆమె నచ్చలేదంట. అయ్యగారు వాక్యం చెప్తూనే ఉన్నారు, గొప్పగా బయటకు వచ్చేసింది. ఏంటి భాష గారు, అసలు వీళ్ళు ఏంటంటే అసలు ఆ మ్యాట్ ఎందుకు వేస్తారు, అది ఇచ్చి నాకు నచ్చల, ఎన్నాళ్ళు ఉంది, అసలు ఎంత ఊరికే ఉంది ఇది ఏంటంటే. అక్కడ వాక్యం జరుగుతుంది, ప్రజలు వాక్యం వింటున్నారు, నన్ను నిలబెట్టుకొని టపా 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 మాట్లాడుతుంది. నేనేం మాట్లాడు, మా ఊళ్ళో ఉన్నాడు, ఒక్క మాట కూడా ఆమె ఇది చెప్పలేదు. ఏమన్నా మాత్రం ఏమా నోరు మూసుకో వాక్యం అన్నమా, ఆ రోజు ఉందే మాకు, ఎందుకో చెప్పలేదు. గట్టిగా మాట్లాడుతుంది, అందరూ చూస్తున్నారు. సిచ్చి పట్టుక బయటకి స్క్రీన్ పెట్టాం. అక్కడ మేము నిలబడ్డప్పుడు, ఆ స్క్రీన్ దగ్గర నిలబడ్డప్పుడు అందరూ చూస్తున్నారు. ఆమె గట్టిగా మాట్లాడు. సంఘంలో మళ్ళీ పెద్ద సీనియర్ మారుమూసుకొని పోస్ట్. చూడండి, దేవుడి వాక్యాన్ని నువ్వు ఎక్కడ వింటున్నావు, ఎక్కడలో పడుతున్నావు. పైకి సంఘంలో సీనియర్ పోస్ట్ అని పెట్టుకుంటున్నావు. ఎక్కడ నీకు ఓర్పు ఉంది, ఎక్కడ నీకు తగ్గింపు ఉంది. అది మాట్లాడే సందర్భం వచ్చు, అది మాట్లాడే సందర్భంలో తర్వాత సార్ ఎందుకు ఆ మ్యాట్ సరిగా లేదండి, అది బాగోలేదని ఆ తర్వాత చెప్పుకోవాలి. వాక్యం అంతా అయిపోయిన తర్వాత మామూలు కూర్చున్నప్పుడు మాట్లాడడం. ఒకవేళ అది నిజమైన కదా వాళ్ళు చెప్పి తీసుకుంటాం. అది నలుగురిలో పట్టుకుంటే ఎక్కడెక్కడ మాట్లాడింది. ఆయన చెప్పిన నాకేమీ బాధపడలేదు, నేనేమి గాయపడలేదు. నెక్స్ట్ అయిపోయిన తెల్లారి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినాం. ఇంటికి
కాసేపు మాట్లాడాను. మన మనసు చర్చి గారికి వచ్చింది, హ్యాపీగానే ఉంది, ఫ్రీగానే ఉంది, మాట్లాడేది వెళ్ళిపోయింది. అలా మాట్లాడినప్పుడు కానీ నేను కానీ నోరు తీసి నోరు పోయండి అలా ఏంటి పద్ధతిలాగా మాట్లాడుతున్నారండి, ఆ గట్టిగా మాట్లాడే సేవకుడు కదా నేను మాట్లాడుతాయండి అన్నాను అనుకోండి, నాకు దూరస్తురాలు అయిపోయేది, ఆ ఆత్మలు దూరం అయిపోయేది, నేను ఒక ఆత్మని కోల్పోయిన వాడిగా అయిపోతాను. చూడండి, ప్రభువుకి వెళ్ళిన మన దేశం గురించి మీద ఆ సందర్భాల్లో భర్తే కావచ్చు, భార్య కావచ్చు, అత్తయ్య కావచ్చు, పాలే కావచ్చు, ఇరువారు కావచ్చు, పొరుగువారు కావచ్చు, దేవుని వాక్యానికి కానీ మనం విధేయమైతే, దేవుని వాక్యానికి కానీ మనం లోబడితే దేవుడు అంటున్నాడు కదా, నేను భావించే వారు సంతానికి వారు వచ్చి సాయకులు పడతారు, నేను తిరిగిస్తూ వారందరూ వచ్చి నేను పాదాల మీద పడతారు. దేవుడు వాక్యం ఇలా మాట్లాడుతుంది కదా, ఎందుకు మాట్లాడాలా అంటే అన్నారులే, మాట్లాడాలి, బాధ పెట్టాలి అని కానీ మనం నిలబడగలిగితే దేవుడి కార్యాలు మనం ఎన్ని చూస్తాం, నీ పట్ల ఇన్ని కార్యాలు చూస్తావు, ఆశ్చర్యకారాలు తెలుస్తాయి. నాకు ఆశ్చర్యం అనిపించేసింది, అరే వాళ్ళకి నేను కారిచ్చిన బాగుండేదేమో అని, వాళ్ళు అందరి దగ్గర గాయమైపోయినాయి, నేను దుర్దేశంతో కారు ఇవ్వట్లేదు కానీ అక్కడ దేవుడు పనిచేయాలి, పెళ్లి వాళ్ళకి రేపు 21 పెళ్లి, ఆ పెళ్లి సందర్భంలో అందరూ గ్రూప్ ఫేర్ చేయాలి, సేవకులు వచ్చారు, కొంతమంది విశ్వాసులు వచ్చారు, అందరూ గ్రూప్ ఫేర్ చేయాలి, మంచి వాతావరణం వాళ్ళ ప్రభు దేవుడికి అందంగా జరిగించాలి. అందులో అక్కడ కొత్తగా 4 సంవత్సరాలు సేవ స్టార్ట్ చేసాం, ప్రజలు వస్తున్నారు, దేవుడి బిడ్డలో మరి మన సాగర్ గారు వస్తున్నారు బెంగళూరు నుంచి. దేవుడి కార్యం జరగాలి, మా దేవుడు బలంగా వాడుకోవాలి అని చెప్పి ప్రార్థనకు మేము విన్నాం కదా. అదే మరి కారు వెళ్ళకపోతే టైంకి అందుకోలేము, వీళ్ళేమో కారు కావాలని వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, వెళ్ళిపోవా అని చెప్పి అనుకున్నప్పుడు అంటున్నారు, అయ్యా మీలాంటి కారే వచ్చిందయ్యా, మేము 5 చక్కగా కారులో 5 హ్యాపీగా ఉండేవయ్యా, నిజంగా ఏమయ్యా నిజమే మేము తొందరపడ్డామయ్యా, చాలా తొందరపడ్డామయ్యా అని వాళ్ళే పశ్చాత్తపడి వాళ్ళకే గ్రహించాడు దేవుడు. చూడండి, దేవుడు నీ పక్షాన ఉన్నాడు అనేది ఇటువరకు ఎప్పుడు అర్థమవుద్ది? భర్త పక్షాన దేవుడు ఉన్నాడని ఎప్పుడు అర్థమవుద్ది? భార్య పక్షం దేవుడు ఉన్నాడు ఎప్పుడు అర్థమవుద్ది? అత్త పక్షం దేవుడు ఉన్నాడు ఎప్పుడు అర్థమవుద్ది? ఎప్పుడైతే మనం మౌనంగా ఊహించుకుంటామో, వాళ్ళు నోరు తీసారని మనం నోరు తెరపుకుంటాము, వాళ్ళు అన్నారని మనం అనుకుని ఉంటాము. ఎప్పుడైతే మనం సహనంతో, ఓర్పుతో, నిరీక్షణతో మనం చూస్తామో అప్పుడు నిజమే వీళ్ళ పక్షం దేవుడు ఉన్నాడు, భర్తను గుడ్డాడు భార్య పక్షం దేవుడు ఉన్నాడు అని తను గ్రహింపవుద్ది. అలాగే భర్త గ్రహింపవుద్ది, భార్య గ్రహింపవుద్ది, పిల్లలు గ్రహింపవుద్ది, ఇరుగు వారికి పొరుగు వారికి గ్రహింపవుద్ది. ఈ మధ్యకాలం తనకు పాస్టర్ గారు 3 సంఘాలకి సేవ చేస్తారంట. వాళ్ళు 2వ కుమారుడు మాట వింటలేదు, లోబట్లేదు, సంఘంలో సందాసు డబ్బులు కూడా ఎత్తుకు వెళ్ళిపోతున్నాడు, తాగుతున్నాడట, మాట వింటలేదంట. అయితే మన వాళ్ళు ఎవరు మొత్తంగా తీసుకొచ్చారు, అక్కడ తీసుకొచ్చి రాత్రి కూడా తీసుకొచ్చారు. మన మా దేవుని బిడ్డల దగ్గర అయ్యగారు కూడా తీసుకొచ్చారు, అయ్యగారు సాయం చేశారు, పెద్ద అయ్యారు. అతను చాలా మార్పు వచ్చింది. తర్వాత రాత్రి తీసుకొచ్చారు, మళ్ళీ అయ్యా ఇక్కడికి వచ్చి మాట్లాడితే పిల్లవాడు లైన్లో ఉంటున్నాడు, వాళ్ళు వాళ్ళు చేశారంటే బుధవారాలు శనివారాలు వస్తున్నారు, ఆదివారం వారి సంఘానికి వెళ్ళిపోతున్నారు. మనం సండే తీసుకురాకుండా వాళ్ళ సంఘానికి వచ్చి మళ్ళీ ఆ పిల్లడి కింద మళ్ళీ లోకం విధానం లాగిందంట. లాగేళ్ళకి మళ్ళీ వాడు భయం వేసి మళ్ళీ రాత్రి తీసుకొచ్చారు. అందులో చక్కగా మాట్లాడేకే చాలా విధేయుడయ్యాడండి. నాన్న లోక వ్యక్తుల వలన తుణికిరిస్తారు, తీసేస్తారు, కానీ దేవుడు తీసేయడమ్మా.
నేను అందరూ అంటున్నారే ఒక దొంగడు అంటున్నారు, ఒక తాగుబోతు అంటున్నాడు. కానీ దేవుడు అలా అన్నమ్మా, నువ్వు మారితే వేల కుటుంబాలకు ఆశీర్కరంగా ఉంటావు కదా. అదేగా నువ్వు కానీ ఇలా విడిపోతే ఆరోగ్యం ఆశ్చర్యకరంగా ఉండవు కదా, దేవుడు కూడా మనం తీసేస్తాడు అన్నాడు. దేవుడి వాక్యం మనం సురిగించకూడదు. దేవుడి వాక్యం మనం విజయాలు కావాలా. మనుషులు ఎవరైనా మౌనంగా ఉంటారు కదా, దేవుడు మౌనంగా ఉండడు. మనుషులు శిక్షించకపోయినా దేవుడు శిక్షిస్తాడు. మనం దేవుడు భయపడాలా అని చెప్పినప్పుడు చక్కగా సరళేసి అలాగే అయ్యగారు అలాగేనండి సరే నన్ను ప్రార్థన చేద్దాం చక్కగా మోహరించాడండి పిల్లడు. చక్కని పాటలు పాడుతున్నాడు. అపవాది ఆ బిడ్డని బలహీనపరుస్తుంది. ఆ బిడ్డ ఎలాగ మార్చాలనేది మనుషులకు గ్రహించాక భర్త సాగుబోదు భర్తే కావచ్చు, లోబడిన పిల్లలే కావచ్చు, లోబడిన పాటలు కావచ్చు, లోబడిన అత్తయ్య కావచ్చు, లోబడిన కూతురే కావచ్చు, వాళ్ళని ఎలాగా మాట్లాడి వాళ్ళని ఎలాగ ప్రేమతో నడిపిస్తే నిజంగా కొన్ని వేల కుటుంబాలు రక్షించబడతారు, కొంతమంది ప్రభువులకు వస్తారండి. ఆ ముక్కు సూటిగా వెళ్ళి నువ్వు ఇలా ఉంటే నాకు నచ్చోరా, నువ్వు ఇలా మాట్లాడితే నాకు నచ్చోరా, నాకు అందుకే నేను చూడబుద్ధి కావట్లేదా, ఇది మాట్లాడబుద్ధి కావట్లేదా అన్నాం అనుకోండి, అతను మారడం. కానీ తనని మెచ్చుకున్నావు, నీలో మంచి టాలెంట్ ఉందిరా, నీలో మంచి టాలెంట్ ఉంది, నీ విధానం చాలా నచ్చింది నాకు, కానీ ఆ కొద్దిగా ఉందిరా, అది కొద్ది చేసుకుంటే బాగుంటుందిరా అని అలా ప్రేమతో మనం మాట్లాడితే తప్పకుండా వ్యక్తులు ప్రభువుకి ఆకర్షణ అవుతారు, మన సంఘానికి ఆకర్షణ అవుతారు. మనం సహించుకున్నప్పుడు ఓర్చుకున్నప్పుడు వాళ్ళే మన పాదలు పట్టుకుంటారు, వాళ్ళే సాగిలు పడతారు, వాళ్ళే పశ్చాత్తపడతారు. గమనించండి, ఓ తమ్ముడు నా దగ్గర ఉన్నాడు, బాగా తాగేవాడు. ఆ తాగుడికి బానిస అయిపోయాడు బాగా. వాళ్ళు కొంతమంది తీసుకొచ్చి నా దగ్గర పెట్టారు, అయ్యా బాగా తాగుడు బానిస అయిపోయాడు అయ్యా అని చెప్పి. సరే వచ్చాడు, కొన్ని రోజులు ఉన్నాడు, తాగుడు మానేసాడు. మనిషి ఎలా తయారంటే పిచ్చివాడికి వచ్చిన వాడు, షూ బూటు మంచి బట్టలు రోజుల్లో తీసుకెళ్ళాను, అక్కడ కూడా వర్క్ చేశాడు, దేవుడి బిడ్డ దగ్గర మంచి అనిపించుకున్నాడు. కాకపోతే అనుకున్న బ్యాడ్ అలవాటు కొద్దిగా గుట్టక వేస్తున్నాడు. అది కూడా చిన్నగా మానవ దాని ప్రయత్నం చేస్తుంది, మానుతున్నాడు, బాగానే ఉంటాడు. మొన్న అయ్యా నాకు వేరే సరే పని ఇచ్చిందయ్యా, నేను వెళ్ళిపోతానయ్యా, వెళ్ళి పని చేస్తాను, వద్దు డబ్బు అవసరం లేదు మనకి, డబ్బు కాదు, ముందు కొన్ని దేవుడితో గడుపు, మాతో తిరుగు అని చెప్తే లేదయ్యా అనేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన కాలం చేయడానికంటే మనశ్శాంతి లేదంట. అయ్యగారు మాట్లాడుకుంటూ వెళ్ళిచ్చాను, అయ్యగారు మాట్లాడి నాకు ఫోన్ చేస్తాను, వెళ్ళించాను, ఇన్ని కాలం ఫోన్ చేస్తాడు, నేను ఫోన్ తీయట్లా. కొంతమంది ఫోన్ చేసి అయ్యా ఆయన ఫోన్ చేస్తాడు తీయట్లేదంట, అయ్యా చెప్తే లేదయ్యా ఎందుకు ఫోన్ తీయాలి అంటున్నాను, కానీ బాధ వస్తుంది, మళ్ళీ నాకు భయం వేస్తుంది. ఓమో ఇలా తీయలేదని మా పిల్లడు కట్టమైపోతాడేమో అని చెప్పి మళ్ళీ నేనే ఫోన్ చేయగానే రాత్రి ఎవరయ్యా ఆయన, శాంతి, ఆ పిల్లడు పేరు శాంతి, ఎవరయ్యా అంటే అయ్యా నన్ను క్షమించండి అయ్యా, బుద్ధిహీనగా మీపోయినయ్యా, క్షమించండి అయ్యా, నాకు మనశ్శాంతి లేదయ్యా, నేను ఎక్కడ లేదు, నువ్వులో ఉన్నానయ్యా, అయ్యా అప్పుడు మాట్లాడాను. మళ్ళీ చక్కగా మాట్లాడితే నిజమేనయ్యా, ఏమిటి నా బాధ, నీ ఆరోగ్యం పాడవుతుందయ్యా, ఆ గుట్టకాదు నా ఒక్కదింటే ఆ మన బ్లడ్ చచ్చిపోద్దయ్యా, పరిజ్ఞాన బ్లడ్ లేదు, నీ ముఖం కూడా కళ్ళు కూడా వాచిపోతుంది, నీకు అర్థం కావట్లేదు అని చెప్తే నిజమేనయ్యా క్షమించండి అయ్యా, ఎందుకో మీతో మాట్లాడబోతే నాకు మనశ్శాంతి లేదయ్యా. సరే నుజులోనే ఉన్నాడు, దేవుని బిడ్డ దగ్గరే ఉన్నాడు. దేవుని బిడ్డ ప్రభుని కలిగిన మనం దేశంలోకి వచ్చాం, మనం నా మాట వినలేదు అని కొన్నిసార్లు మనకు కోపం వచ్చి ఇక వాళ్ళతో మాట్లాడుతూ మానేస్తే వాళ్ళు బలహీనైపోతారు. అలా కాకుండా ఎవరైతే మనల్ని బాధిస్తున్నారో, ఎవరైతే మనం తొలగిస్తున్నారో మనం కానీ మౌనంగా ఉండి దేవుని వాక్యాన్ని నమ్మిన మనం ఏదో రోజు వారి తప్పు తెలుసుకుంటాడు, గ్రహిస్తాడు, భర్త గ్రహిస్తాడు, భార్య గ్రహిస్తుంది, పిల్లలు గ్రహిస్తారు, ఇరుగువారు పొరుగువారు సంఘంలో కూడా గ్రహిస్తాడు. మీరు ఈ మెట్టి మనం కాపాడుకుంటే అదే కొన్ని ఇతరాలు ఇచ్చుతుంటే
కొన్ని విత్తనాలంట త్రోవ పడ్డాయంట, కొన్ని విత్తనాలంట ముళ్ళ తుప్పలు పడ్డాయంట, కొన్ని విత్తనాలంట రాతి నెల పడ్డాయంట, కొన్ని విత్తనాలంట మంచి నెల పడ్డాయంట. త్రోవ పక్క పడ్డ విత్తనాలేమో ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకుపోయినాయంట. ముళ్ళ తుప్ప పడ్డ విత్తనాలేమో ఎదిగిని కానీ ఆ ముళ్ళు అణిచివేసినాయంట. రాతి నెల పడ్డ విత్తనమేమో ఎదిగింది కానీ ఏరుకోవటం వల్ల అది అది అక్కడే ఆగిపోయిందంట, ఫలించలేకపోయిందంట. మంచి నెల ఎత్తబడ్డ విత్తనం అంట, అది బాగా లోతుగా విత్తనము, అది బాగా ఫలించిందంట. ప్రభు ఉపమానం చెప్పారు. 7 త్రోవ పక్క పడ్డ విత్తనం అంటే వాక్యం వినగానే అబ్బా నా గురించి మాట్లాడారు, నా గురించి ఆ క్షణంలో అనుకుంటారట. కానీ ఆ అపవాదు వచ్చి ఆ వాక్యాన్ని ఎత్తుకొని వాళ్ళు ఫలించలేదు. 7 ముళ్ళ తప్పులు పడ్డ విత్తనం ఏంటంటే ధనాపేక్ష, ఐక విచారం, ఈ కుటుంబం ఎలా కట్టుకోవాలి, పిల్లలు కట్టుకోవాలి, ఇలాంటి మనస్సు ఉన్న వారు ఎదగలేరంట. ఎదిగినట్టు కనపడతారు కానీ, సంఘంలో ఉండి కనపడతారు కానీ అణిచివేస్తారు. రాత్రి నిలబడి ఇతను అంట, అబ్బా 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 దేవుడు, అమ్మా నాకు నిజంగా దేవుడు నాకు ఎన్ని కార్యాలు, ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు, ఎన్ని సూచక్రియలు, అబ్బా దేవుడు దేవుడు అంటారంట. కానీ అది ఏడు కిందకు పోలేకపోవటం వల్ల, అది రాతి నేల అవ్వటం వల్ల అది ఫలించలేకపోయింది. మంచి నేలబడ్డ ఇతరం అంట, అది లోతుగా వెళ్ళి అది బాగా ఫలించిందంట. వాక్యం విన్నవారు లోతుగా విని వాక్యాన్ని కానీ మనం లోతుగా మనం తీసుకుంటే, ఆ వాక్యం మన హృదయంలో మనం భద్రపరుచుకుంటే నిజంగా మనం బొగ్గా ఫలిస్తూ ఉంటుంది. మీరు ఫలించి అభివృద్ధి పొందుతున్న మాట అది మనలో నెరవేరుతుంది. వాక్యం మనం వినాలి, వాక్యాన్ని మనం పట్టుకోవాలి, వాక్యానికి మనం లోబడాలి. అప్పుడే దేవుడు మన పట్ల ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు మనం చూస్తాం కదా. సంఘం ఫలిస్తుంది, కుటుంబం ఫలిస్తుంది. ఈ వారు పొరుగు వారు మనం చూసినప్పుడు, మన విధానం చూసినప్పుడు నిజంగా ప్రభు మనలో కనపడతారు. ప్రభు ఈ వాక్యం దీవించును గాక. ప్రార్థన చేద్దాం. Recording stopped. ప్రార్థన చేయండి. ఎవరైనా ఒకళ్ళు దేవుడు వాక్యం విన్నాం కదా.